హే గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఒక డైలీ వ్లాగ్ అనమాట. ఈరోజు నాకు వీకెండ్, సో ప్రస్తుతానికైతే టిఫిన్ చేసేసి కూర్చొని ఉన్నాం అనమాట. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో అప్లోడ్ చేయాల్సింది ఉంటే జస్ట్ ఇప్పుడే అప్లోడ్ చేశాను. అండ్ డైలీ 10 o'clock ఇన్స్టాగ్రామ్లో రీల్ అయితే వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ ప్రొడక్ట్ రివ్యూసే ఉంటాయన్నమాట. నేను ఇక్కడ అప్లోడ్ చేయగలిగితే చేస్తాను, బట్ మరీ ఎక్కువ ప్రోడక్ట్ రివ్యూస్ అయిపోతాయి. ఇది వ్లాగింగ్ ఛానల్ అనేసి నేను ఎక్కువ వ్లాగ్స్ అప్లోడ్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు డ్రెస్సెస్ కానీ ఫెస్టివ్ వేర్ ఏవైనా నాకు అఫోర్డబుల్ అనిపించినవి, నాకు నచ్చినవి, రివ్యూస్ బాగా అనిపించినవి ఇన్స్టాలో నేను రివ్యూస్ ఇస్తూ ఉంటాను అనమాట. యూ గ్యాస్ కెన్ గో ఛాయా_ముదిరెడ్డి అని ఉంటుంది. నేను లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. యూ కెన్ ఫాలో మీ. ఇఫ్ ఇన్ కేస్ మీకు ప్రోడక్ట్స్ మంచివి కావాలి అని అనుకుంటే, నేను రివ్యూస్ చేసేవి మీకు నచ్చుతాయి అనుకుంటే యూ కెన్ పర్చేస్ ఫ్రమ్ దేర్. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను ఆఫీస్కి ఒక కొరియర్ అయితే చేయాల్సింది ఉంది, కొన్ని డాక్యుమెంట్స్. సో అవైతే కొరియర్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. మాకు దగ్గరలో డిటిడిసి ఉంది అని అంటున్నారు మా హస్బెండ్. సో లెట్స్ గో. ఇప్పుడైతే 10 పైన అయింది టైము. ఆల్మోస్ట్ ఓపెన్ చేసింటారు అని అయితే అనుకుంటున్నాం. మా దగ్గర దీనికి ప్యాక్ చేయడానికి ఏం కవర్ కూడా లేదు, పిన్ కూడా లేదు. అట్లీస్ట్ అన్ని ఇట్లా సపరేట్ తీసుకెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత పిన్ చేసి ప్యాక్ చేసేసి కొరియర్ చేసేద్దాము. ఇది అయిపోయిన తర్వాత మేమైతే సడన్ ప్లాన్, ముందు నుంచి ప్లాన్ చేసుకోలేదు కానీ విశాల్ మార్ట్కి వెళ్దామని అనుకుంటున్నాం. మాకు దగ్గరలో విశాల్ మార్ట్ అయితే ఉంది. సో నాకు కొన్ని స్టోరేజ్ బాక్సెస్ అయితే కావాలన్నమాట, రైస్ స్టోర్ చేసుకోవడానికి ఇలాంటి వాటికి. సో అట్నుంచి అంటే విశాల్ మార్ట్కి కూడా వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము, ప్రస్తుతానికి అనుకుంటున్నాము. బట్ ఖచ్చితంగా వెళ్తామా లేదా అనేసి చూడాలి. సో ప్రస్తుతానికి అయితే కొరియర్ చేసేద్దాం. అండ్ నా లెగ్ పెయిన్ కూడా ఆల్మోస్ట్ రికవర్ అయ్యింది, ఒక 30 to 40%. సో మొత్తం వెళ్ళిపోతే ఇంకా నాకంటే రిలీఫ్ పర్సన్ ఉండరు అన్నంత విసిగించేసింది నన్నది. ఎనీహౌ అదైతే కొంచెం రికవర్ అవుతుంది, బెటర్ గైస్. సో ఎంత ఫాస్ట్గా రికవర్ అయితే అంత బెటర్. సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ బైక్ మేము పెట్టే ప్లేస్లో కొంచెం వర్షం పడితే తడుస్తుంది అనమాట. సో అందుకే అది స్టార్ట్ అవ్వట్లేదు, ఎంత ట్రై చేసినా సరే. సో దానికైతే ఒక బైక్ కవర్ ఆర్డర్ పెట్టినాము, అది రావాలి ఫ్లిప్కార్ట్ నుంచి. ఎప్పుడు వస్తుంది అనేసి వెయిట్ చేస్తా ఉన్నాము. ఇప్పుడు లేనిది ఈరోజు బెంగళూరులో ఎండ కాస్తుంది గైస్. అసలు విచిత్రం ఏంద్రా అంటే పొద్దున్నే నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాస్తుంది, ఇంకా మధ్యాహ్నం నుంచి ఫుల్ వర్షం స్టార్ట్ అవుతుంది అనమాట. బెంగళూరులో క్లైమేట్ ఎప్పుడు ఎట్లా మారుతుందో అసలు ఎక్స్పెక్టే చేయలేము. సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాం. దగ్గరలోనే డిటిడిసి, పెద్ద దూరం ఏం లేదు, మ్యాక్స్ ఒక 1 kilometer అండ్ 1.2 kilometers. ఇంక ఇక్కడ డిటిడిసిలో పని అయిపోయిన తర్వాత విశాల్ మార్ట్కి స్టార్ట్ అయ్యాము. సేమ్ రూట్లోనే ఇంకొక 1/2 kilometer ముందుకెళ్తే వస్తుంది అనమాట. యాక్చువల్లీ నేను డీమార్ట్లో ట్రై చేశాను అనమాట. ఏంటి మనకి స్టోరేజ్ బాక్సులు రైస్ వేసుకోవడానికి ఇట్లాంటి పెద్ద బాక్సెస్ లైక్ 10 liter 20 literవి దొరుకుతాయేమో అనేసి ట్రై చేసినాను, బట్ నాకు అక్కడ దొరకలేవు అనమాట. సో అందుకనేసి విశాల్ మార్ట్లో ట్రై చేద్దామనేసి వెళ్ళాము. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఫస్ట్ క్లోతింగ్ ఉన్నింది. ఇంకా క్లోతింగ్ ఉంటే దాన్ని వదిలిపెట్టి పైకి ఎట్లా పోతాం చెప్పండి. అట్లీస్ట్ ఒక లుక్ అయినా వేద్దాం అనేసి పోయినాను అనమాట. కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ నాకు ఈ బ్లూ టాప్ చాలా బాగా నచ్చింది గైస్. 699 ఉన్నింది, 699 599 సరిగా గుర్తులేదు, ఐ థింక్ 599 అనుకుంటా. అండ్ దాని తర్వాత నాకు ఈ బ్లూ టాప్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా కన్ఫ్యూజన్లో పడ్డాను అనమాట, ఇది తీసుకుంటే బెటరా అది తీసుకుంటే బెటరా అనేసి. ఇంకా నేను దివాళీకి అయితే షాపింగ్ ఏం చేయలేదు, చూస్తూ ఉన్నా ఆన్లైనా ఆఫ్లైనా అనేసి ఇంకా థింక్ చేస్తూ ఉన్నాను అనమాట. సో మేబీ ఈ వీడియో లేట్గా రావచ్చు, బట్ ఇంకా నేను అప్పటికి దివాళీ షాపింగ్ చేయలేదన్నమాట. మా హస్బెండ్ అడుగుతాను ఏది బాగుంది అనేసి, బట్ మళ్ళీ ఇటు సైడ్ చేతిలో ఉన్నది లైట్ కలర్ అయిపోతుంది, ఇటు సైడ్ థిక్గా ఉంది కలర్ అంతా కూడా వైబ్రెంట్గా చాలా బాగుంది అని చెప్తున్నారు మా హస్బెండ్. కలెక్షన్ కూడా చాలా బాగుంది గైస్. ఇక్కడ చూసిన విశాల్ మార్ట్ స్టోర్స్లో కంపేర్ చేస్తే ఈ స్టోర్లో నాకు కలెక్షన్ దండిగా ఉంది, చాలా ఉంది అని అనిపించింది.
ఇక్కడ వచ్చేది వింటర్ కాబట్టి పైజామాస్ నాకు చాలా బాగా నచ్చినాయి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. సరే తీసుకుందాము అని చూసాను. ప్రైస్ కూడా 199 మన రేంజ్లోనే ఉన్నాయి కదా అనుకున్నా. బట్ దెన్ ఐ అబ్జర్వ్ ఈ కుట్లు ఇదంతా అనమాట స్టిచ్చింగ్ క్వాలిటీ చాలా పువర్గా ఉంది. వేసుకున్నాక ఫిట్టింగ్ అంతా కూడా బాగుండదు అనిపించి మళ్ళీ బ్యాగ్ పెట్టేసినాను. అన్నీ సేమ్ కండిషన్లోనే ఉన్నాయన్నమాట, వేరే ప్యాటర్న్ అంటే వేరే పక్కన ఉన్న ప్రింట్స్ కూడా. సో అందుకే తీసుకోలేదు, ఇంకా వేరే కలెక్షన్ చూస్తా ఉన్నా. ఇంకా నా మనసు గట్టి చేసుకొని కలెక్షన్ బాగున్నా సరే తీసుకోకుండా ఫస్ట్ ఫ్లోర్కి అయితే పోయినాను అనమాట. అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకి ఇవన్నీ ఏమంటారు, ఈ స్టోరేజ్ కంటైనర్స్ కావచ్చు, హోమ్కి సంబంధించినవి, కిచెన్ ఐటమ్స్, గ్రాసరీస్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఆడ చూస్తాను అనమాట. ఇవి ప్యాక్ ఆఫ్ 3 బాక్సెస్ వచ్చేసి 299 399 ఉన్నాయి గైస్. బట్ నాకేమనిపించిందంటే ఈ చిన్న చిన్న సైజులు ఉన్నవి తీసుకొని నాకు పెద్ద యూజ్ ఏం కావు. సో ఎందుకు తీసుకోవడం అనేసి మళ్ళీ బ్యాగ్ పెట్టేసాను. సైడ్ లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు బ్లాక్ కలర్ లో బాక్సెస్ కనపడతాయి కదా, అవి కూడా ట్రై చేశాను నేను, సెట్ అవుతాయేమో అనేసి. బట్ సడన్ గా చూస్తే ఫస్ట్ లుక్ లో నాకు ఎందుకో డస్ట్బిన్స్ లాగా అనిపించినాయి. సరే వద్దులే, మళ్ళీ అట్లాంటి లుక్ అట్లాంటి ఇంప్రెషన్ ఉన్నప్పుడు ఎందుకు అనేసి పక్కన పెట్టేశాను. బట్ అప్పటికే నేను కొంచెం డిసప్పాయింటెడ్ గైస్, కొంచెం కాదు ఫుల్ డిసప్పాయింటెడ్. ఇంక ఈడ కూడా దొరికేలాగా లేవు అనేసి నేను ఎన్ని చోట్ల వెతికినానంటే ఈవెన్ ఆన్లైన్లో ట్రై చేశాను. అసలు నాకు అట్లాంటి సైజెస్ కానీ నాకు కావాల్సినవి కానీ అసలు దొరకలేదన్నమాట. అప్పటికి వెతికి అలసిపోయినా నేను స్టోర్ అంతా. లాస్ట్కి అయితే ఒక 2 బాక్సులు తీసుకున్నాము. ఇక్కడైతే నాకు షూట్ చేయడానికి అవ్వలేదు, ఎందుకంటే నా ఫోన్ హ్యాండ్ ఇచ్చింది గైస్. సడన్గా ఉన్నట్టుండి ఛార్జింగ్ అయిపోయింది, ఒక 15% ఉంది. ఇంకా అది బ్యాకప్ ఉండాలి పేమెంట్ చేయడానికి అనేసి ఇంకా వీడియో అయితే షూట్ చేయలేకపోయినాను. బట్ ఇంటికి వచ్చిన తర్వాత నేను ఏం తీసుకున్నాను, ఏవేవి తీసుకున్నాను అనేసి ఖచ్చితంగా అన్నీ చూపిస్తాను. ఇంకా దాని తర్వాత కొన్ని గ్రాసరీస్ అవి నీడ్ ఉంటాయి కదా తీసుకున్నాం. నీడ్ ఉన్నవి లేకపోయినవి చూస్తే ఇవి కూడా నీడ్ ఉంటాయేమో అని అనిపిస్తుంది ఏదైనా మార్ట్కి వెళ్తే. లో మేము కూడా చిక్కుకుపోయినాం. సో ఏమేమో కొనేసినాం అనమాట. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి కొన్నాను అనేసి క్లియర్ గా చూపిస్తాను గైస్. ఇప్పుడే మేము ఇంటికి అయితే వచ్చినాము అండ్ ఏమో కొనాలనిపోయి ఏమేమో కొనేసినాము. అఫ్ కోర్స్ రైస్ కోసము ఈ స్టోరేజ్ బాక్సులు కొనాలనే పోయినాము. బట్ స్టిల్ ఏవేవో కొనేసినాం. అక్కడికి పోయినాక టెంప్ట్ అయినాం. స్టిల్ కంట్రోల్ చేసుకొని కొన్ని అయితే కొనలేదు. బట్ ఏమేమి కొన్నానో క్విక్ హాల్ లాగా చూపించేస్తాను. ఫస్ట్ ఇవి వాష్రూమ్ స్లిప్పర్స్ తీసుకున్నాను నేను. ఇందులో కలర్స్ అవైలబుల్ లేవు, బట్ చాలా సాఫ్ట్ గా ఉన్నాయి. నాకు సైజ్ దొరికితే చాలు, మోడల్తో పని లేదనమాట. ఎందుకంటే నా కాళ్ళు కొంచెము వెడల్పుగా ఉంటాయి. సో నాకు అస్సలు దొరకవు అనమాట. ఎట్లాగో సింపుల్ గా బయటకు వెళ్ళడానికి లేకపోతే కిరాణా స్టోర్ సంథింగ్ అట్లా తిరుగుతూ ఉంటాం కదా, టీకి కానీ అట్లా. సో అప్పుడు బెటర్ అప్పుడు వేసుకోవడానికి పనికొస్తాయి అనేసి తీసుకున్నాను. ఇవి ప్రైస్ వచ్చేసి 199 పడినాయి అనమాట. నెక్స్ట్ అఫ్ కోర్స్ మ్యాగీ ప్యాకెట్ 2 తీసుకున్నాము. ఇవి బై 1 get 1 ఉన్నాయన్నమాట. మాకు మ్యాగీ అంటే చాలా ఇష్టం గైస్. నేను కానీ మా హస్బెండ్ కానీ మ్యాగీ ఎక్కువ తింటాము. సో అందుకనేసి మ్యాగీ తీసుకున్నాము. అట్లీస్ట్ ఒక వీక్ లో 1 or 2 times ఖచ్చితంగా మ్యాగీ తింటాం. సో అందుకనేసి తీసుకున్నా. ఐ నో ఇట్స్ నాట్ హెల్దీ, నేను రికమెండ్ చేయను, బట్ నేను తింటామని చెప్తున్నాను. అండ్ దాని తర్వాత ఇది వచ్చి లిడ్ గైస్, ప్యాన్ లిడ్ అనమాట. మేము లాస్ట్ టైం డిమార్ట్ లో షాపింగ్ చేసినాం కదా ఇంటికి సంబంధించినవి. అప్పుడు షాపింగ్ చేసినప్పుడు ప్యాన్ ఒకటే వచ్చింది అనమాట, దానికి క్యాప్ లేదు, లిడ్ లేదు. సో లిడ్ లేనందువల్ల అది ఆవిరంతా పైకి వచ్చి మొత్తం జిడ్డుగా అయిపోతుంది. అందుకనేసి ఈ లిడ్ తీసుకున్నాము. ఇది 99 రూపీస్ పడింది. స్టీల్ మెటీరియల్, క్వాలిటీ ఓకే. ఇట్లా సౌండ్ వస్తుంది, బట్ నేను ఎక్కడ చూడలేదు సపరేట్ గా లిడ్స్ దొరుకుతాయి అనేసి. బట్ దొరికేసరికి వెంటనే తీసేసుకున్నా. నెక్స్ట్ వచ్చి
ఇది ఆయిల్ బాటిల్. యాక్చువల్లీ ఆయిల్ బాటిల్ నేను మీషోలో ఒకటి ఆర్డర్ పెట్టినాను అనమాట. అరౌండ్ 200 ఏమో పడింది. అది నేను దసరాకి ఇంటికి వెళ్ళినప్పుడు వచ్చింది. ఓనర్ వాళ్ళకి ఇవ్వమని చెప్పినాను అనమాట, నేను డెలివరీ అతనికి. వాడు తీసుకొని ఎక్కడో ఇచ్చేసినాడు. సో ఇంకా ఆంటీ వాళ్ళని అడిగితే లేదమ్మా మాకు ఇవ్వలేదు అని చెప్తున్నారు. సో నెక్స్ట్ అగైన్ ఇది తీసుకున్నాను నేను. ఇప్పుడు 650 ml పడుతుంది అంట, 99 రూపీస్ అనమాట. యాక్చువల్లీ దీంట్లో నేను ఈ గ్రీన్ క్యాప్ కాకుండా బ్రౌన్ క్యాప్ ఉండేది ఉంది, అది తీసుకుందాం అనుకున్నా. బట్ ఆ బ్రౌన్ క్యాప్ ది అన్ని డ్యామేజ్ ఉన్నాయన్నమాట. సో ఇంకా ఇవే ఉండేసరికి ప్రస్తుతానికి ఏదో ఒకటి కావాలి కదా అనేసి తీసుకున్నా అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఏవి లేవు. సో ఏదో ఒకటి కావాలని తీసుకున్నా. దట్ దీనికి లిడ్ కూడా ఉంది. ఓకే పర్లేదు, టెంపరీ పర్పస్ యూజ్ చేద్దాము అనేసి తీసుకున్నా. ఇట్స్ నాట్ గ్లాస్ గైస్, ఇది ప్లాస్టిక్. చూడడానికి గ్లాస్ లాగా కనపడుతుంది, లుక్ వైజ్ చాలా బాగుంది. బట్ చాలా థిక్ ప్లాస్టిక్ మెటీరియల్ అన్నమాట. సో ఇది 99 రూపీస్ పడింది. అండ్ ఇవి వాష్రూమ్ లకి క్లీనింగ్ అనుకోండి, బై 1 get 1 100 ఉండింది యూజువల్ ప్రైజెస్. బై 1 get 1 ఈచ్ 50 రూపీస్ అనుకోండి. దాని తర్వాత ఒక టీ షర్ట్ తీసుకున్నాను గైస్. నేను డిమార్ట్ గానీ విశాల్ మార్ట్ గానీ బయటకు పోతే నా చూపు అంతా టీ షర్ట్స్ పైనే ఉంటుంది. ఎందుకంటే ఇంట్లోనే ఎక్కువ ఉంటాను కాబట్టి, నేను చేసేది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఆఫీస్ వేర్ గానీ లేకపోతే క్యాజువల్ వేర్ ఎక్కువ తీసుకొని, నేను ఎక్కువ టీ షర్ట్స్, నైట్ డ్రెస్లు, టాప్లు ఇవే తీసుకుంటా ఉంటా. సో ఇప్పుడు ఈ టీ షర్ట్ అయితే తీసుకున్నా అనమాట, క్యూట్ గా అనిపించింది. సో దిస్ వన్. దాని తర్వాత ఈ బ్యాగ్ గైస్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ బ్యాగ్ ఇది యాక్చువల్లీ ఇది ప్రైస్ చెప్పడం మర్చిపోయినారు. ఇది 119 గైస్. సో ఈ బ్యాగ్ నాకు ఎంత బాగా నచ్చిందంటే, యాక్చువల్లీ మా హస్బెండ్ బిల్లింగ్ దగ్గరికి వెళ్ళిపోయినారు ఆల్రెడీ. బిల్లింగ్ దగ్గర పోయిన తర్వాత నేను బిల్లింగ్ దగ్గర అటు సైడ్ చూసాను అనమాట. చూస్తే బ్యాగ్స్ కనపడినాయి. ఓకే నాకు ఒక స్లింగ్ బ్యాగ్ కావాలి అని ఎప్పటి నుంచో వెతుకుతా ఉన్నా. ఆన్లైన్ వెబ్సైట్స్ లో చూసిన కొన్ని అయితే నాకు అవుట్ ఆఫ్ బడ్జెట్ అనిపించినాయి, కొన్ని ట్రెండీగా లేవు, నాకు మోడల్స్ నచ్చలేదు. బట్ ఇది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. కలర్ కావచ్చు అంతా చాలా మినిమల్ గా ఉంది. అండ్ నా ఫోన్ అయితే ఫిట్ అయిపోతుంది దీంట్లో, మీరు చూడొచ్చు నా ఫోన్ ఫిట్ అవుతుంది. అండ్ కొన్ని థింగ్స్ పెట్టుకోవచ్చు అనమాట, లైక్ లిప్ బామ్, లిప్స్టిక్ అలాంటివి పెట్టేసుకోవచ్చు. ఇది నాకు 299 పడింది గైస్, అంటే 300 పడింది. బట్ చాలా సాఫ్ట్ గా చాలా బాగుంది. లుక్ వైజ్ అంతా బ్యాక్ ఇలా వచ్చింది అనమాట. ఇదైతే మనకి వెస్టర్న్ లోకైనా ట్రెడిషనల్ లోకైనా సరిపోతుంది అనేసి తీసుకున్నా నేను. సో లోపల అయితే ఓన్లీ సింగిల్ కంపార్ట్మెంట్ ఇచ్చినాడు, ఇంకా సపరేట్ జిప్ గానీ ఏం లేదు, జస్ట్ సింగిల్ కంపార్ట్మెంట్ ఉంది. దీంట్లో మనం ఏమైనా డంప్ చేసుకోవచ్చు, ఇంకా మన మొబైల్ గానీ, లిప్స్టిక్స్, లిప్ బామ్స్, వాట్ ఎవర్ వి వాంట్ అనమాట. లుక్ వైజ్ నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా వెస్ట్రన్ వేర్ లెక్ కానీ ట్రెడిషనల్ వేర్ లెక్ కానీ దేనికైనా చాలా బాగా సెట్ అయిపోతుంది అనేసి యు గో దట్ సైడ్. సో ఇట్లా వెస్ట్రన్ వేర్ అయినా ట్రెడిషనల్ వేర్ లేక్ అయినా చాలా బాగుంటుందని తీసుకున్నాను అనమాట. అండ్ మనకి స్లింగ్ ఇది చూడడానికి ఇట్లా షార్ట్ గా ఉంది, కానీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, దీన్ని పెద్దది కూడా చేసుకోవచ్చు అనమాట. సో అడ్జస్ట్ చేసుకుంటే మనకి లాంగ్ వస్తుంది, మన విష్ అనమాట. సో పెద్దది కావాలంటే పెద్దది చేసుకోవచ్చు, చిన్నది కావాలంటే చిన్నది చేసుకోవచ్చు. సో అది నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. ఇది నాకు ఇప్పుడు తీసుకున్న పర్చేజ్ లో బెస్ట్ పర్చేజ్ అంటే ఇదే. ఎంత క్యూట్ గా ఉందో, ఎంత మినిమల్ గా ఉందో, ఇంకా నేను ఇంకా పొగలేను గైస్. ఇంకా పొగిడితే మీరు ఓవర్ యాక్షన్ అనుకుంటారు. సో నేను వీడియో అంతా రికార్డ్ చేసినాక చూస్తే మధ్యలో వాయిస్ రికార్డ్ కాలేదు గైస్. ఎందుకు రికార్డ్ కాలేదని చూస్తే నా మైక్ కి ఛార్జింగ్ అయిపోయింది అనమాట. అట్లుంటది. అండ్ తట్టు నాకు మైక్ తో మాట్లాడుతుంటే ఏదో అడవిలో మాట్లాడినట్లు అనిపిస్తుంది, అసలు నేనైనా మాట్లాడుతుండేది అన్నట్టు అనిపిస్తుంది. మీరు చెప్పాలి మైక్ బాగుంది, విత్ మైక్ బాగుందా వితౌట్ మైక్ బాగుందా అనేసి చెప్పండి గైస్. లేకపోతే నాకు మైక్ సరిగ్గా యూజ్ చేసేది రావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరు మైక్ యూజ్ చేస్తే వాయిస్ క్లియర్ గా వస్తుంది అని అంటున్నారు, కానీ నాకెందుకో నా వాయిస్ మరీ ఘోరంగా వస్తుందని అనిపిస్తుంది. అది కొనక ముందంతా కొండేది అనిపించింది, కొన్న తర్వాత ఏమో ఇట్లా అనిపిస్తుంది. అండ్ వుడెన్ స్పూన్స్ 2 తీసుకున్నాను అనమాట, ఎందుకంటే నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేస్తున్నాను నేను. సో దానికి స్టీల్వి వాడితే స్క్రాచెస్ పడిపోతాయి అనేసి వుడెన్వి తీసుకున్నా. అండ్ రైస్కి అయితే లాస్ట్కి ఇది తీసుకోవాల్సి వచ్చింది అనమాట. నాకు అంతో కొంత ఇది బెటర్ అనిపించింది. అండ్ కెపాసిటీ కూడా ఆల్మోస్ట్ ఒక 15 kgs వరకు పడుతుంది. కింద వీల్స్ కూడా వచ్చినాయి. సో వెయిట్ని కూడా చాలా బాగా హోల్డ్ చేస్తుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. 399 349 పడింది గైస్, నాకు గుర్తులేదు. అండ్ దాంట్లోనే ఒక చిన్న సైజ్ తీసుకున్నా. ఇది మేబీ ఒక 5 kilos వరకు పట్టచ్చు పైన ఉండేది. సో
ఎంఎల్ ప్రకారం నాకు తెలియదు, బట్ 5 కిలోస్ రైస్ అయితే పడతాయి అనమాట. నేను 2 ఎందుకు తీసుకున్నానంటే, ఒకటి నార్మల్ రైస్కి, ఒకటి వచ్చేసి దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఆ రైస్ వేసుకుందాం అనేసి తీసుకున్నాను. అండ్ సంచిలో వేసి పెట్టి అట్లే పెట్టినాను నేను. ఒకటేమో కవర్లో, ఒకటి సంచిలో. అవి బొద్దింకలు వస్తాయేమో, కాక్రోచెస్ వన్స్ చేరినాయంటే ఇంకా వాటి సామ్రాజ్యం అంతా ఇంకా మామూలుగా ఉండదు, మహేష్మతి చేసి పెడతాయి అనేసి ఒక్క భయంతోనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకోవాలి అనేసి ఇంకా ఈరోజు పోయి ఏదో ఒక ఆప్షన్ అన్నట్టు తీసుకున్నాను. ఎందుకంటే దగ్గరున్న ఆప్షన్స్ అన్నీ ట్రై చేసిన నేను ఆన్లైన్లో కూడా, ఇంకా ఎక్కడ దొరకట్లేదు. సో లాస్ట్కి ఇవి ఓకే అనిపించి తీసుకున్నా. దట్టు ఫైనల్ ఆప్షన్ కింద తీసుకున్నా ఇవి. అంటే నచ్చేసి కాదు కానీ ఏవో ఒకటి అన్నట్టు తీసుకున్నా. ఎందుకంటే ఇంకా 2 రోజులు పెట్టుకున్నాను అంటే ఇంకా అవి నీట్గా ఉండవు, ఏవైనా పడతా ఉంటాయి. నీట్గా మూత పెట్టుకుంటే మనకే మంచిగా అనిపిస్తూ ఉంటుంది. బల్లులు కావచ్చు, కాక్రోచెస్, ఇంకా నా ఓవర్ థింకింగ్ మైండ్ మామూలుగా ఉండదు. ఎనీహౌ ఎప్పటి నుంచి వెతుకుతా ఉంటే రైస్ కోసం బాక్సెస్ అయితే తెచ్చుకున్నాము. 2 డబ్బాల కోసం పోయి పెద్ద 3 చీటీ తెచ్చుకున్నాం బిల్లు. ఇంకా అంతే, ఒకటి తీసుకోవాలని పోయి 10 కొనేసినాం. అట్లా అయిపోతూ ఉంటుంది. ఇంకా దాని తర్వాత నేను ఇవి విశాల్ మార్ట్ హాల్ మీకు ఏమేమి తీసుకున్నాను అనేసి చూపించే గ్యాప్లో పార్సల్స్ వచ్చినాయి. మా హస్బెండ్ తీసుకొచ్చినారు. ఇవి నేను సేల్ నడుస్తా ఉన్నప్పుడు ఆర్డర్ పెట్టినాను. ఇవన్నీ నా పర్సనల్ యూస్ కోసం పెట్టినాను అనమాట. యాక్చువల్లీ నేను ఇన్స్టాగ్రామ్లో రివ్యూస్ ఇస్తానని చెప్పినాను కదా, సో ఆ రివ్యూస్ ఎక్కువ నేను ప్రోడక్ట్ రివ్యూస్ అన్ని అక్కడ అప్లోడ్ చేస్తూ ఉంటా. సో అట్లా రివ్యూస్ చేసేవన్నీ కూడా నేను అన్బాక్సింగ్ కావచ్చు, నాకు మంచిగా అనిపించిన ప్రోడక్ట్స్ ఇన్స్టాగ్రామ్లో ఖచ్చితంగా పోస్ట్ చేస్తూ ఉంటాను. షార్ట్ వీడియోస్ కూడా చెక్ చేయండి. ఇదైతే ట్రౌజర్ ఇన్స్టాలో చాలా ట్రెండ్ అవుతుంది. ఎక్కడ చూసినా సరే మన నార్త్ ఇండియన్ పేజ్, మన సౌత్ ఇండియన్ పేజెస్, నార్త్ ఇండియన్ పేజెస్ ప్రతి ఒక్కరు చాలా హైప్ ఇస్తున్నారు ప్రోడక్ట్ రివ్యూస్ ఇచ్చేవాళ్ళు. సరే ట్రై చేద్దామని నేను కూడా తీసుకున్నా. 300 రేంజ్లో ఉంది. ఒకటి బేజ్, ఒకటి బ్రౌన్, 2 పెట్టుకున్నా నేను ఆర్డర్. బేజ్ కలర్ ఇంకా రాలేదు, బ్రౌన్ కలర్ వచ్చింది. క్వాలిటీ వర్త్ ద హైప్ గైస్, చాలా బాగుంది. లూజ్ ఫిట్ అంటే మరీ టైట్గా ఉన్నట్టు లేకుండా వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంది. మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది మీషో పార్సల్. ఇది ఒక శారీ, ప్లెయిన్గా ఉంటుంది శారీ అంతా. మనకి హడావిడి వచ్చి డిజైన్ ప్రింట్ ఏమి ఉండదు. వాళ్ళైతే స్పేస్ సిల్క్ అని ప్రొవైడ్ చేస్తున్నారు. నాకు స్పేస్ సిల్క్ అని అనిపించలేదు, కానీ స్పేస్ సిల్క్ మరీ సాఫ్ట్గా ఉంటుంది. బట్ ఇది అలా అయితే లేదు. బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. స్పేస్ సిల్క్ పర్ఫెక్ట్ 100% స్పేస్ సిల్క్ అయితే కాదు, అది ఎక్కువ ప్రైస్ పడుతుంది. ఇది నాకు 400 రేంజ్లో వచ్చింది శారీ. 400 or 300 అనుకుంటా. 350 or 370 పడింది, సరిగా గుర్తులేదు. లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, చెక్ చేయండి. శారీ అయితే చాలా బాగుంది, ప్లెయిన్గా వచ్చేస్తుంది. జస్ట్ మనకి స్కాలబ్ లేస్ ప్రొవైడ్ చేస్తారనమాట. అది కట్ వర్క్తో, దానిపైన చమ్కీలుగా వచ్చిందనమాట. ఆ లేస్ డీటెయిలింగే చాలా బాగుంది. సో నేను ఇది ఎందుకు తీసుకున్నానంటే, యాక్చువల్లీ మీషోలో చాలా రోజుల నుంచి నేను ఇంకొక బ్లౌజ్ విష్లిస్ట్ చేసి పెట్టున్నాను, దేనికైనా యూజ్ అవుతుంది అనేసి. రివ్యూస్ అన్నీ చాలా బాగున్నాయి, బట్ ప్రజెంట్ అవసరం లేదు కదా అనేసి అట్లే పెట్టినా. బట్ ఈ శారీ చూసిన తర్వాత నాకు ఆ బ్లౌజ్కి చాలా బాగా సెట్ అవుతుంది అని అనిపించింది. సో అందుకనేసి నేను ఆ రెడీమేడ్ బ్లౌజ్ ఈ శారీతో పేర్ చేద్దాము అనేసి తీసుకున్నాను. 2 ఎగ్జాక్ట్గా సరిపోయినాయి. ఈవెన్ నా బ్లౌజ్లో ఇంకా డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, బట్ ఇవి బాగా సెట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్న బ్లౌజ్ స్ట్రెచబుల్ బ్లౌజ్. నాకు టైం ఉంటే ఖచ్చితంగా వేర్ చేసి చూపించేదాన్ని, కానీ ఆల్రెడీ వీడియో ఛానల్ లెందీగా అయిపోయింది. సో నేను షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను, క్వాలిటీ ఎట్లుంది, ఫిట్టింగ్ ఎలా ఉంది అనేసి. అది స్ట్రెచబుల్ బ్లౌజ్ అనమాట. సో మనము సైజ్ కొంచెం మనం వెయిట్ గెయిన్ అయినా వెయిట్ లూజ్ అయినా ఫ్లక్చుయేషన్స్ ఉన్నా మన వెయిట్లో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, స్ట్రెచబుల్ కాబట్టి. బ్యాక్ సైడ్ ఇలా థ్రెడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ప్లెయిన్గా వచ్చేస్తుంది. ఓన్లీ స్లీవ్స్కి మాత్రం ఫుల్ వర్క్ ఇచ్చేసారు, చమ్కీలుగా ఉంది. నెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసినారు స్లీవ్స్కి. చూద్దాం, అవి 2 సెట్ అవుతాయి, కలర్ అయితే అర్థమవుతాయి. బట్ వేసుకున్నాక లుక్ ఎలా ఉంది అనేసి మాత్రం నేను ఖచ్చితంగా బోత్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మింత్రా పార్సల్. మింత్రాలో సేల్ నడిచింది కదా, ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్తో పాటు మింత్రాలో కూడా సేల్ నడిచింది. సో అప్పుడు నాకు ఈ డ్రెస్ చాలా తక్కువ పడింది అనమాట. 1300 1400 పడింది. యూజువల్గా ఇది 2000+ ఉన్నింది డ్రెస్. నేను ఎప్పటి నుంచో విష్లిస్ట్లో పెట్టుకొని ఉన్నా. చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి, ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ ఫిట్టింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది అనేసి చాలామంది రివ్యూస్ ఇచ్చినారు. సో నేను చాలా రోజుల నుంచి విష్లిస్ట్లో పెట్టుకున్నా, ఎప్పుడు కొందామా అనేసి. ఇది ఒక మోడర్న్ డ్రెస్, చెప్పాలంటే మనకి మాల్స్కి కానీ బర్త్డేస్కి అలాంటి వాటికి చాలా బాగా సెట్ అయిపోతుంది. వెస్టర్న్ వేర్ అనమాట. ఈవెన్ వెకేషన్స్కి చాలా బాగుంటుంది. నాకు బర్త్డేస్కి చాలా బాగా సెట్ అవుతుంది అని అనిపించింది. సో ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది, లైట్ వెయిట్ ఉందన్నమాట. ఈ మధ్య నాకు రెడ్ కలర్ పిచ్చి పట్టింది గైస్, అదేదో భూతం లాగా దయ్యం లాగా అన్ని రెడ్లోనే నచ్చుతున్నాయి. మీరు రివ్యూస్ చూస్తే చూడొచ్చు, అన్ని రెడ్వే ఎందుకో ఎక్కువ అట్రాక్ట్ చేస్తాను అనమాట. సో దట్స్ ఇట్, ఈ హాల్ అయితే ఇంతే అనమాట. మీకు వీటి ప్రోడక్ట్స్ ఏవి కావాలన్నా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చింటాను. సో ఇవాళకి ఇంతే. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బై.